ఆవలింత, తుమ్ము, ఆసంబు, పరిహాసం ఏమో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఎక్కడ కూర్చున్నారు వీళ్ళిద్దరూ? వీళ్ళంతా కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి సభలో కూర్చున్నారు. కానీ విషయాన్ని మర్చిపోయి ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారట. ఈ సంకల్పం మనకు అర్థమయ్యేవి కాదయా, కథలు ఇస్తే మనకు అర్థమవుతుంది. కథ జాగ్రత్తగా చేతులు ఒక్కి నమస్కరించి వినమన్నారు. అప్పుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తన చూసి ఆశ్చర్యం వేసిందట. ఒకసారిగా బ్రహ్మగారి సభలోకి వచ్చి, గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి, రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటా అని చెప్పి అనుకున్నారట. అనుకుని వారిద్దరినీ శిక్షించారు. ఇలా సమయాసనం లేకుండా కామప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీకు భూలోకమునందు జన్మించను కాక అని రాజర్షి శిక్షించారు. గంగమ్మను నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకము జీవించదు కాక అని శిక్షించారు. తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళా స్వర్గలోకానికి వస్తావు అని శాపమోసం చెప్పారు. ఆ కామచేత రాజర్షి తాను ఎవరి కొడుకుని జన్మించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ఆ కాలంలో భరతవర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు